మాకు పాయమాల సఖా కట్టియలేదు. ఏదో ప్రభుత్వం పేరుకప్పుడు ఇస్తామని చెప్పింది కానీ ఇయ్యకుంటనే కాలువ పనులు ఎట్లా ముంగడికి వేసుకుంటారని అన్నదాతలు పోయి జేసీబీలకు అడ్డం తిరిగిర్రు. ఆయనతో పోలీసులు వచ్చి వాళ్ళను గొర్రెలను కదా గుంజుకపోయినట్టు గొర్ర గొర్ర గుంజుకపోతుర్రు. నష్టపరిహారం అడుగుడు కూడా ఈ ప్రజాపాలన అని చెప్పుకునే షై సర్కార్ల పాపమే ఉన్నట్టున్నది కదా. ఎట్లా ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూడుండ్రి, బురద దున్ని బురద బుక్కి ఆ బురదతోనే బతికిన అన్నదాత నా భూమి తీసుకుంటే తీసుకోండ్రి, నష్టపరిహారం బరబ్బర్ కట్టిండ్రి అన్నందుకు పోలీసులు చూడుండ్రి ఎట్లా పట్టుకపోతుర్రో. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఈ భూమండలం మీద ఇంకా ఏమన్నా ఉంటుందా? కాలువలు ఎలుము చేసి నీళ్లు ఇయ్యంగా ఎవరు వద్దన్నారు, ఇయ్యని పంటలకు నీళ్లు అందియంగా ఏ పాపాత్ముడు వద్దన్నాడు. ప్రభుత్వం కూడా కెనాల కోసం తీసుకుంటామన్న భూములకు కూడా భూమికి భూమన్న ఇచ్చి ఆ ఏరియాలో ఎంత రేటుకు పోతుందో జాగకు రేటన్నా కట్టించి ఇస్తే ఒడిచిపోయేదానికి ఇట్లా వందల మంది పోలీసులు పెట్టి బల్మీటికి ఆడికి వెళ్ళి ఖాళీ చేయించి ఇట్లా బాధలు పెట్టుడేందో సర్కారుకు ఎట్లా న్యాయం అవుతుందో జయమవుతుందో. ఫార్మా కంపెనీలు పెడతామని అట్లా పరిశాన్ చేస్తారు, కాలువల పేరుతోనే కష్టజీవులను ఇట్లా కష్టపెడతారు. ఏడనంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలము ఎలికేశ్వరంలా. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళ పనితనం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.